ఎక్స్కవేటర్ల తయారీలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న శానీ సంస్థ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో తన శాఖను ఏర్పాటు చేసింది. విజయవాడ ఆటో నగర్లో ఏర్పాటు చేసిన నూతన శాఖను సంస్థ బిజినెస్ హెడ్ శశాంక్ పాండే ప్రారంభించారు. సేల్స్ సర్వీస్ షేర్స్లో కొనుగోలుదారుల మన్ననలు పొందుతూ ఇప్పటికే విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, టెక్కిలలో సేవలందిస్తూ తాజాగా విజయవాడలోనూ తమ శాఖను ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఒకే చోట అన్ని రకాల సేవలు ఉంటే కొనుగోలుదారులకు ఇబ్బంది ఉండదని, సర్వీస్ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా నిర్ణీత వ్యవధిలో డెలివరీ చేస్తున్నట్లు తెలిపారు. నమస్తే అండి, నా పేరు రుద్రి శ్రీకాంత్. ఐఎమ్ ద రీజనల్ మేనేజర్ ఫ్రమ్ సానీ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ, రిప్రజెంటింగ్ ఎస్కవేటర్ అండ్ మోటార్ గ్రేడర్ మార్కెట్. అండ్ ఇక్కడ విజయవాడలో ఈరోజు మెయిన్ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పటికి ఏపీలో ఒక 11 బ్రాంచెస్ ఉన్నాయి. దిస్ ఈస్ ద రాయలసీమకు వచ్చేటప్పటికి కడప ఈజ్ ద మెయిన్ బ్రాంచ్, అండ్ ఫర్ కోస్టల్ రీజియన్ విజయవాడ నుంచి మనం మెయిన్ బ్రాంచ్ కింద ఆపరేట్ అవుతున్నాం. వీ హ్యావ్ బ్రాంచెస్ అక్రాస్ గుంటూరు, విజయవాడ అండ్ రాజమండ్రి, వైజాగ్ అండ్ టెక్కలి. ఇది 5 బ్రాంచెస్తో కోస్టల్లో మనం కస్టమర్కి సర్వీస్ అండ్ స్పేర్స్ అండ్ సేల్స్కి క్యాటర్ చేస్తున్నాం. దిస్ ఈస్ ద 3S ఆఫీస్ ఇన్ అండ్ హెడ్ క్వార్టర్స్ ఫ్రమ్ విజయవాడ. నా పేరు మధుసూదన్ కాట్రగడ్డ. నేను మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ మధుర గ్రూప్. మేము 26 ఏళ్ళు అయిందండి ఈ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ డీలర్షిప్ స్టార్ట్ చేసింది హైదరాబాద్లో. తెలంగాణ అప్పుడు కంబైన్డ్ ఏపీ ఉండేది. అప్పుడు తెలంగాణ ఏరియాకి మాకు సెపరేట్ డీలర్షిప్ ఇచ్చారు సానీకి. సో హైదరాబాద్లో, తెలంగాణలో మాకు 7 డీలర్షిప్స్ ఉన్నాయి. దాని తర్వాత రాయలసీమలో 6 డీలర్షిప్స్ పెట్టాము, 6 డిస్ట్రిక్ట్స్లో. తర్వాత ఇప్పుడు కోస్టల్ ఆంధ్రాకి రీసెంట్గా మాకు డీలర్షిప్ వచ్చింది. మేము ఇక్కడ 5 డీలర్షిప్స్ పెట్టాము: విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, టెక్కలి అండ్ విశాఖపట్నం. సో ఈ డీలర్షిప్ ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ 3S బ్రాంచెస్. 3S అంటే స్పేర్స్, సర్వీస్ అండ్ సేల్స్. సో ఈ ప్రతి లొకేషన్లో స్పేర్స్ ఉంటాయి, సర్వీస్ ఇంజనీర్స్ ఉంటారు అండ్ సేల్స్ ఇంజనీర్స్ ఉంటారు. ఉద్దేశం ఏంటంటే కవరేజ్ పాపులేషన్ మిషన్స్ ఏమున్నాయో వాటికి సర్వీస్ బాగా ఇవ్వాలనేది ఉద్దేశం. ఆ సర్వీస్ అనేది ఇంతవరకు కొంచెం ల్యాక్ అయింది, గ్యాప్ వచ్చింది. కాబట్టి మమ్మల్ని చూస్ చేసుకోవటం జరిగింది. సో మేము 100% ఫోకస్ చేసి సర్వీస్ బాగా ఇవ్వాలనేది మా ఇంటెన్షను.